ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి, వింత కథల సారథి, ఆశ నిరాశల వారధి, నిరంకుశ నిర్ణయాల నిర్దయవానిధి, ఓ విధి విచిత్రాల నిధి, ఓ విధి విచిత్రాల నిధి. హలో హలో దీపక్ గారు, నేను చౌదరిని మాట్లాడుతున్నాను. హలో, మీరా చౌదరి గారు? వాట్ ఏ సర్ప్రైజ్! ఇన్నాళ్ల బట్టి ఫోన్ చేయలేదు అంటే మీరు ఇంకా రోజీ ఇచ్చిన షాక్లోంచి తేరుకోలేదనుకుంటున్నాను. కరెక్ట్గా రోజీ విషయం చెబుదామనే ఫోన్ చేశాను. ఏమైంది సార్? రోజీని పోలీసులు అరెస్ట్ చేశారా? చేయాల్సిందే, జస్ట్ మిస్ అయింది. అసలు ఏమైంది సార్? ఇన్నాళ్ళు కార్పొరేట్ మనిషినని కళ్ళు నెత్తిమీద పెట్టుకుని తిరిగిందిగా రోజీ, ఇప్పుడు కారులోకి పెట్రోల్ డబ్బులు కూడా లేకుండా తిరుగుతుంది. అంటే మీకెక్కడైనా కనిపించిందా? అవును, ఇందాకే పెట్రోల్ బంక్ దగ్గర కనిపించింది. వెనకాల పోలీసులు తిరుగుతున్నా ఇంకా పొగరు తగ్గలేదు. మిసెస్ రోజీనని గొప్పగా చెప్తూ డబ్బులు లేకుండా పెట్రోల్ పోయమని, అవసరమైతే ప్రొపరేటర్తో మాట్లాడతానని కుర్రాన్ని దబాయించింది. మీరెవరైనా నాకు అనవసరమని వాడు చీగొట్టి పొమ్మన్నాడు. టైంకి నేను అక్కడే ఉన్నాను కదా. నన్ను జైల్లో పెట్టించినందుకు మీకు థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను. మీకు అప్పుడేమీ చేయలేకపోయాను మేడం. కనీసం కారులో పెట్రోల్ పోయించే అవకాశం అన్నా ఇచ్చి రుణం తీర్చుకోనివ్వండి అన్నాను. వెరీ గుడ్, చెప్పుచ్చు కొట్టినట్టు చాలా బాగా చెప్పారు. ఆ మాటకి సిగ్గుతో చచ్చిపోయి ఉండాలి రోజీ. నాకు చేసిన అన్యాయానికి మాటలతో కడిగి పారేశాను. కారు తాళాలు తీసుకుని కుర్రాన్ని పోలీసులకు ఫోన్ చేయమని చెప్పాను. జిత్తులో మారింది కదా, నా కళ్ళు కప్పి కారు వదిలేసి చీకట్లో పారిపోయింది. అలాగా? అంటే మళ్ళీ తప్పించుకుందన్నమాట. జిత్తులు మారి రోజీ ఏమైనా చేయగలదండి. ఆవిడ బుద్ధి అంతా. ఇంకెంతకాలం తప్పించుకుంటుంది? ఇక్కడే ఉంది కాబట్టి ఇవాళ రేపో పోలీసులకు దొరికిపోతుంది. ఈ విషయం చెప్పడానికే మీకు ఫోన్ చేశాను. ఓకే సార్, థ్యాంక్ యూ. అమ్మా, ఈ న్యూస్ తెలుసా? రోజీ ఇక్కడే ఉండి తప్పించుకు తిరుగుతుందమ్మా. ఇందాక పెట్రోల్ బంక్ దగ్గర చౌదరి గారికి కనిపించిందట. నిజమా? అవునమ్మా, కారులో పెట్రోల్ కూడా పోయించుకోలేనంత దరిద్ర పరిస్థితిలో ఉందట. చేతుకున్న బంగారు గాజేదో ఇచ్చి పెట్రోల్ పోయమంటే కుర్రాడు చీపొమ్మన్నాడట. చౌదరిని జైల్లో పెట్టించిందన్న కోపం మిగిలిపోయింది కదా, అందుకని ఫోన్ చేసి పోలీసులకు పట్టించబోతే తప్పించుకు పారిపోయిందట. కూర్చోండత్తయ్య. చౌదరికి కూడా కనిపించిందంటే రోజీ ఇక్కడే ఉందన్నమాట. ఇక్కడే ఉండి నాటకం ఆడుతుందని మనకు ముందే తెలుసు కదమ్మా. దాని గురించి ఆలోచన ఎందుకు? నువ్వు ముందు భోంచేయి. రోజీ ఇక్కడే ఉన్నా, ఇంతవరకు కలవకపోయినా కనీసం ఎక్కడుందో తెలుసుకోలేకపోయానంటే అది నా దురదృష్టం అనుకోవాలో చేతకానితనం అనుకోవాలో నాకు అర్థం కావడం లేదు. అలా అని ఎందుకు అనుకుంటున్నావమ్మా? రోజీ కోసం మనం చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేస్తూనే ఉన్నాం కదా. పనికిరాని ప్రయత్నాలు ఎన్ని చేసినా ప్రయోజనం లేదు దీపక్. రోజీ నా స్నేహితురాలు. నాకు బాగా కావలసిన మనిషిని తెలిసిన దగ్గర నుంచి ప్రతి క్షణం నాకు రోజీయే గుర్తొస్తోంది. ఇక్కడే ఉంది కాబట్టి ఎలాగైనా తొందరలోనే కలుస్తారులేండి అత్తయ్య. మీరు భోంచేయండి. లేదమ్మా, నాకు ఆకలిగా లేదు. ఓ క్రిమినల్ గురించి ఆలోచిస్తూ భోజనం మానేయడంలో అర్థం లేదమ్మా. బాధపడ్డానికైనా ఓపిక ఉండాలిగా. అవన్నీ తర్వాత ఆలోచిద్దాం గాని ముందు తినమ్మా. దీపక్, రోజీ నా స్నేహితురాలని తెలిసినా నువ్వెందుకు ఇలా మాట్లాడుతున్నావు నాకు అర్థం కావటం లేదు. రోజీ ఎప్పటిలా మామూలుగా ఉంటే నేనింతలా బాధపడేదాన్ని కాదు. కానీ ఇప్పుడు పరిస్థితి వేరు. తనని పలకరించేవాళ్ళు లేరు, పట్టించుకునేవాళ్ళు లేరు, అభిమానించేవాళ్ళు లేరు, ఆదరించేవాళ్ళు లేరు. కనీసం తన మనసులో బాధ చెప్పుకోవడానికి కూడా ఎవ్వరూ లేరు. అదలా ఉంచితే ఓ పక్క పోలీసులు తరుగుతున్నారు. చేతిలో డబ్బు లేక, ఉండడానికి చోటు లేక
తినడానికి ఏమీ లేక పాపం ఒంటరిగా ఎక్కడెక్కడ తిరుగుతుందో, ఎన్నెన్ని బాధలు పడుతుందో. నిజమేనమ్మా, అలాగని వెంటనే మనం చేసేదేమీ లేదు కదా. కనీసం ఎక్కడుందో తెలిస్తే నువ్వు చేయగలిగిందేదో చేద్దువు గాని, అంతేకాని ఇలా భోజనం మానేసి కూర్చుంటే ఎలాగమ్మా? రోజీ తొందరలోనే కలుస్తుందనే నమ్మకం నాకుందత్తయ్య. మీరు భోంచేయండి. వద్దమ్మా, నాకు ఆకలిగా లేదు. ప్లీజ్ అమ్మా, నువ్వు ఇలా రోజీ గురించి బెంగ పెట్టుకుని బాధపడుతూ ఉంటే మేము చూడలేకపోతున్నాం. మాకోసమైనా తినమ్మా. అరవకు, అరిచ్చేవంటే చంపేస్తా. నీ ఒంటి మీద ఉన్న నగలన్నీ తీసిచ్చేయి. ఏంటా చూపు? తీసిస్తావా, పొచ్చేసి తీసుకోమంటావా?
ఎవరితో నువ్వు మా జాగాలోకి వచ్చి పడుకుంటావు? నీ జగానా? నా జాగా కాదంటే నీ జాగానా? నీ మొగుడు కొనిచ్చినాడా? ముందిక్కడి నుంచి నెగు, నేదంటే మక్కలేరు కదంతా. దున్నపోతున్నా ఉన్నావు, ఎక్కడన్నా పని చేసుక బతకొచ్చుగా. నువ్వు అడుక్కోడానికి రావాలా? ఏ గుళ్ళో అడుక్కునే వాళ్ళు ఆ గుళ్ళో అడుక్కోవాలి, ఏ సెంటర్లో అడుక్కునే వాళ్ళు ఆ సెంటర్లో అడుక్కోవాలి. ముందిక్కడి నుంచి నెగో. ఏంటి అలా మింగేసేలా చూస్తున్నావు? నీ సూపులకు భయపడి పారిపోతాననుకున్నావేటి? సాస్ ఒకటి ఇచ్చానంటే మెట్ల కింద పడి సస్తావు. వెళ్తావా లేకపోతే అందరినీ నేపమంటావా? రంగే ఈయేటప్పుడైంది ఎదవ గొడవ, బంగారం లాంటి నిద్ర చెడగొట్టినావు. చూడు మామా, ఇది ఎవరితో దాని మొగుడు జాగాలాగా వచ్చి పడుకుంటానంటుంది. అర్ధరాత్రి మధ్యలో దరువని ఇప్పుడేంటే గొడవ? పోని ఈ రాత్రికి పడుకొని పొద్దుటేలా చూసుకుందాంలే. నూకాలో ఏటైందమ్మా? ఈ పక్క దేనికి? అదేటమ్మా పడుకోవడానికి. అదే, నువ్వు పడుకోవడానికా నేను పడుకోవడానికా? అంత మాట అనేసినారేటమ్మా. లేకపోతే ఏమిటి, పక్క వేసేది ఇలాగేనా? ఏటైందమ్మా? దుప్పటి మార్చి ఎన్నాళ్ళయింది? ప్రతిరోజు మారుతున్నాను కదమ్మా. ఈ రోజు మార్చావా అని అడుగుతున్నాను. మార్చానమ్మా. ఏం మార్చావు? ఇన్నాళ్ళ నుంచి పనిచేస్తున్నావు, మంచి దుప్పటి వేయాలని తెలీదా నీకు? చూడు ఎలా నలిగిపోయిందో. దాందేటుందమ్మా, మార్చేస్తాను. ఆ బుద్ధి ముందే ఉండాలి. పక్క సరిగ్గా శుభ్రంగా ఉంటేనే కాని నేను పడుకోనని నీకు తెలీదా? నేనేమన్నా అడుక్కునేదాన్ని అనుకున్నావా ఇలాంటి పక్క మీద పడుకోవడానికి? నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబక. ఏయ్ లేవండి, లేవండి. ఆ దేవుడికి తెల్లవారింది కానీ మీకు ఇంకా తెల్లవారలేదా? సుప్రభాతం పాడు మరీ నిద్ర లేపాలా? చెబుతుంటే వినపట్టలేదా? లేచిపోండి. త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమః. నమః శంభవే చ మయో భవే చ మయస్కరాయ చ నమః శివాయ చ శివతరాయ చ. ఓం ఈశానః సర్వవిద్యానాం ఈశ్వరః సర్వభూతానాం బ్రహ్మాధిపతి బ్రహ్మణోధిపతి బ్రహ్మా శివో మే అస్తు సదాశివోహం. ఏమమ్మా, నీకు బొట్టు కాటుక పెట్టి మరీ చెప్పాలా? పొమ్మని చెప్తుంటే నీకు కాదు, ముందెక్కడి నుంచి వెళ్ళు. వీళ్ళందరినీ నిద్ర లేపేసరికి ఆ దేవుడు కనిపిస్తున్నాడు నాకు.
शक्नोति हैवयसोढुं प्राच्यवीरविमोक्षणा कामक्रोधोद्भवं वेगं सयुक्तस्य सुखी नरः దేహత్యాగమునకు ముందు ఎవడు కామక్రోధాది హర్షడ్వర్గమును జయించును అట్టివాడు యోగి అనబడు. విగతేచ్ఛాభయక్రోధో యసదా ముక్తయేవ సహ. ఎవడు ఇంద్రియములను జయించి దృష్టిని భ్రూమధ్యమున నిలిపి ప్రాణాపాన వాయువులను స్తంభింపజేసి అట్టివాడే ముక్తుడనబడు. ప్రసాదం పెడుతుంటే ఏటలా కూకున్నావు? ఈ ఏం పెళ్లి భోజనాలు కావు, అయిపోక ముందే బేగెళ్ళి తెచ్చుకో. భోక్తారం యజ్ఞతపసాం సర్వలోకమహేశ్వరం సుహృదం. ఏంటమ్మా ఇలా కూర్చున్నావు? ప్రసాదం తీసుకోవా? ఇలా బెట్టు చేసుకోకుంటే కడుపు మడి సస్తావు. పోనీ ఈ ప్రసాదం తీసుకో. సకల యజ్ఞ సకల ప్రపంచ నియామకునికి నన్ను గ్రహించిన మహనీయులు మోక్షమును పొందుతున్నాను. యం సన్యాసైతి ప్రాహు యోగం తం విద్ధి పాండవా